మార్నింగ్ మిత్రో ఎట్లున్నారు? ఈరోజు ఫస్ట్ నా యూట్యూబ్ వీడియో ఇది. ఇట్లా వీడియోస్ చేయడం చాలా తక్కువ లేదు. సి దిస్ ఈస్ అ డే ఇన్ మై లైఫ్. వీడియో నెంబర్ 1. నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మ్యాగీ ఇంకా 4 eggs. పొద్దున బ్రేక్ఫాస్ట్ కొంచెం హెవీగా అయింది. సో మధ్యాహ్నంకి లైట్గా మనం ప్రోటీన్ కోసం సోయా చంక్స్ చేసుకుందాం. ఐ షో యూ ద రెసిపీ, ఎయిర్ ఫ్రైర్ రెసిపీ, క్రిస్పీ సోయా చంక్స్. $50 grams సోయా చంక్స్ తీసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని ఒక 5 minutes బాయిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. పించ్ ఆఫ్ సాల్ట్. ఇట్లా బాయిల్ చేసుకోవాలి మంచిగా 5 minutes దాకా. టూ స్పూన్స్ పెరుగు, దూలున్నంత కారం, ఓపిక ఉన్నంత ఉప్పు, ధైర్యం ఉన్నంత ధనియాల పొడి, నచ్చితే గరం మసాలా, ఇష్టం వచ్చినంత పసుపు. ఇవన్నీ వేసి మస్తు మిక్స్ చేయాలి. దీన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవాలి. టెన్ మినిట్స్ 180 degrees స్టార్ట్ చేశారు. That's my meal. That's my protein. That's my carbohydrates and some nutritions, fiber. ప్రీ వర్కౌట్కి నేను ఒక హాఫ్ లడ్డు తింటున్నా. ఇది హెల్దీ అని చెప్పాను, బట్ ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. బాయ్ 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 ప్రాబ్లీ. ఇక ఈవినింగ్ సీదా జిమ్కి వచ్చేసిన. ఈరోజు జిమ్లో నా వర్కౌట్ వచ్చేసి బ్యాక్ అండ్ బైసెప్స్. ఫస్ట్ ఎవ్రీ టైం నేను వార్మప్కి మంచిగా డెడ్ హ్యాంగ్స్ చేస్తా. 1.5 minutes దాకా డెడ్ హ్యాంగ్స్ చేస్తా. దాని తర్వాత బ్యాక్కి ఇంకా బైసెప్స్కి మంచిగా వార్మప్ అవుతుంది పులప్స్ తోటి. నాకు యాక్చువల్ బాడీ వెయిట్ పులప్స్ రావు, కానీ అసిస్టెడ్ పులప్స్ బాగానే చేస్తున్నా. ఇక బ్యాక్ వర్కౌట్ స్టార్ట్స్ విత్ మెషిన్ లాట్ పుల్ డౌన్. ఎప్పుడైనా నేను లాట్స్ నుంచే వర్కౌట్ స్టార్ట్ చేస్తాను. బ్యాక్ వర్కౌట్ మంచిగా నెగిటివ్ ఫీల్ అవ్వకుండా తక్కువ వెయిట్ వేసుకొని చేస్తా. అగ్రెసివ్ ఓవర్లోడ్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేస్తాం. నాకు అయినంత 6 reps మ్యాక్స్ దాకా చేస్తా లాస్ట్ సెట్. ప్రతి వేరియేషన్ వచ్చేసి 3 sets చేస్తా. ఫస్ట్ వార్మప్ సెట్లా ఉంటుంది, 2 working sets ఉంటాయి. ఆ 2 working setsలో కూడా నేను 12 to 15 reps సెకండ్ సెట్, 6 to 8 reps థర్డ్ సెట్ వచ్చేంత వెయిట్ పెట్టుకొని చేస్తా. క్లోజ్ గ్రిప్ లాట్ పుల్ డౌన్ తర్వాత సీటెడ్ కేబుల్ రోస్ చేస్తా. సీటెడ్ కేబుల్ రోస్ మంచిగా వెయిట్ ఎక్కువనే పోతుంది. ఐ కుడ్ ఫీల్ ద మజిల్స్,
బట్ ఏమో నాకు అంత మంచిగా అనిపించదు ఇది. సీటెడ్ కేబుల్ రోస్ తర్వాత లాట్ పులోవర్స్ చేస్తా, ఐదర్ స్ట్రేట్ బార్ అన్న యూజ్ చేస్తా లేకపోతే రోప్ అన్న యూజ్ చేస్తా. ఇది కూడా సేమ్ 3 సెట్స్, మంచిగా లాట్స్ అయితే మంచిగా స్ట్రెచ్ అవుతుంది, నైస్ ఎక్సర్సైజ్. ఈరోజు మన సెకండ్ మజిల్ గ్రూప్ వచ్చేసి బైసెప్స్కి నేను ఎక్కువ వేసుకొని, ఎందుకంటే చాలా చిన్న మజిల్ కాబట్టి తక్కువ వెయిట్ వేసుకొని ఎక్కువ నెంబర్ ఆఫ్ రెప్స్ కొట్టడానికి ట్రై చేస్తా. సో ఫస్ట్ ఎక్సర్సైజ్ ఈజ్ బైసెప్ కర్ల్స్. ఇది కూడా 3 సెట్స్ చేస్తా, వెయిట్ కాన్స్టెంట్ ఉంచుతా, ప్రతి సెట్కి 12 to 15 రెప్స్ వచ్చేటట్టు చూస్తా. బైసెప్స్లో సెకండ్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. మంచిగా తక్కువ వెయిట్ వేసుకుంటా, దీనికి కూడా అగ్రెసివ్ ఓవర్లోడ్, అవకాత్కి మించిన వెయిట్ వేసుకొని చెయ్యను. మంచిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ రెప్స్ చేస్తా, ఎల్బో మూమెంట్ చేయకుండా మంచిగా ఫీల్ అవుతా యాక్చువల్లీ హ్యామర్ కర్ల్స్లో. ఇంకా బైసెప్స్లో లాస్ట్ వేరియేషన్ వచ్చేసి మన ప్రీచర్ కర్ల్స్, ఓజీ ప్రీచర్ కర్ల్స్. ఎందుకంటే సెక్సీ వర్కౌట్ రా అయ్యా, మస్తు ఉంటుంది. కర్ల్స్ చేస్తుంటే బైసెప్ ఇట్లా మంచిగా బాల్ లెక్క అవుతుంది, మళ్ళీ స్ట్రెచ్ కూడా బాగుంటుంది. ఐసోలేషన్ మూమెంట్కి నాకు ఇది చాలా ఫేవరెట్ బైసెప్ కర్ల్స్. ఇది కూడా 3 సెట్స్ చేస్తా, ఎవ్రీ సెట్ 15 to 20 రెప్స్ వచ్చే మధ్య రేంజ్లో వెయిట్ పెట్టుకొని చేస్తా. ఇక జిమ్కి వెళ్ళి ఇంటికి వచ్చి నా పోస్ట్ వర్కౌట్ ప్రోటీన్ తాగేసి ఇప్పుడు డిన్నర్ చూడాలి, ముందు డిన్నర్ చేస్తా. ఈరోజు మమ్మీ అయితే ఇదేదో కరివేపాకు పొడి చేసింది, జుట్టుకు మంచిదంట. నాకు జుట్టు లేదనే విషయం మా మమ్మీ మర్చిపోయింది. ఇక దిస్ ఇస్ మై డిన్నర్ కంప్లీట్ చేసుకొని పడుకుంటా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎగ్జాక్ట్లీ ఫర్ టుమారో. గుడ్ నైట్.